హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు వచ్చేసి మరి ఏపీడిఎస్ ఎవరైతే రాసినటువంటి వారు ఉన్నారో వాళ్ళలో మరి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్కూల్ వేకెన్సీ లిస్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇవి జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే, మీకు ఏమాత్రము ఫైనలైజ్ అయితే కాదని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. నేను ఇంకా ఇందులో మిస్ అయిన మండలాలు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే సబ్స్క్రైబ్ అవ్వకుండా వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి వాచ్ చేయండి. ఎందుకంటే గంట సింబల్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకేమైనా ఫర్దర్గా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంటేనే నేను చేసే వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారనమాట. సో లైక్ అయితే కంపల్సరీ చేయండి బ్రో. లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మీరు యూట్యూబ్లో కూడా జూమ్ చేసుకొని కూడా వాచ్ చేయండి. లెటర్స్ అనేది చిన్నగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మండల్ నేమ్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది నేమ్ యొక్క స్కూల్ యొక్క నేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి అనమాట. సో ఇక్కడ చూస్తే ఆలగడ్డ మండలంలో చూస్తే ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ఆలగడ్డలో వచ్చేసి మీకు ఒక పోస్ట్ అయితే ఉంది, మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఆలగడ్డ మండలంలో గవర్నమెంట్ హై స్కూల్ ఆలగడ్డ వచ్చేసి మరి మీకు 3 పోస్టులు అయితే ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చాగలమరిలో చూసినట్టయితే చాగలమరిలో జెడ్పీహెచ్ఎస్ సిహెచ్ వంగలిలో సంబంధించి స్కూల్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే మీకు ఇంగ్లీష్ పోస్ట్ అయితే ఉంది అనమాట. కొల్మిగుండ్ల మండలంలో చూసినట్లయితే జెడ్పీహెచ్ఎస్ మరి అబ్దుల్లాపురంకి సంబంధించినటువంటి స్కూల్లో ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ కొల్మిగుండ్ల మండలంలోనే జెడ్పీహెచ్ఎస్ తిమ్మనాయనపేటలో వచ్చేసి మీకు ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ కొల్మిగుండ్ల మండలంలోనే జెడ్పీహెచ్ఎస్ కొల్మిగుండ్లకు సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి, గమనించాలి. శ్రీశైలం మండలంలో చూసినట్టయితే గవర్నమెంట్ హై స్కూల్ మరి శ్రీశైలం ప్రాజెక్టు స్కూల్కి సంబంధించి ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి, గమనించండి. సో నెక్స్ట్ శ్రీశైలం మండలంలోనే చూసినట్టయితే జెడ్పీహెచ్ఎస్ శ్రీశైలంకి సంబంధించి మీకు ఒక పోస్ట్ అయితే ఉంది, గమనించాలన్నమాట. సో నెక్స్ట్ చూస్తే మరి సంజామల మండలంలో చూస్తే జిహెచ్ఎస్ మరి సంజామల అయితే మీకు 2 పోస్టులు అయితే ఉన్నాయి, గమనించండి. సంజామల చూసినట్లయితే సంజామల మండలంలోనే జెడ్పీహెచ్ఎస్ పేరు సోములకు సంబంధించినటువంటి స్కూల్స్లో ఒక పోస్ట్ అయితే ఉంది. సో నెక్స్ట్ నంద్యాల చూసినట్టయితే ఎంపీఎల్ హై స్కూల్ టెక్కి సంబంధించినటువంటి స్కూల్లో వచ్చేసి మీకు ఒక పోస్ట్ అయితే ఉంది. ఇవి ప్రస్తుతానికి మీకు 11 స్కూల్స్ అయితే మన దృష్టికి అయితే మరి వచ్చాయి. సో ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమైనా నేను గ్యాదర్ చేసి మీకు చెప్తాను. జస్ట్ ఇవి ఫైనల్ అయితే కాదు, గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే అసలే కాదు. సో జస్ట్ అవగాహనకు ప్రీ ప్లాన్ కోసం మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఫైనల్ కూడా రావచ్చు, అది మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా గవర్నమెంటే మీకు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది. ఆలోగా మీకు ఎవరైనా నియర్గా ఇక్కడ ఉన్నటువంటి మరి ఏ స్కూల్లకు మీరు నియర్గా ఉన్నారో ప్రీ ప్లాన్గా చూస్ చేసుకోగలుగుతారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. సో లైక్ అయితే తప్పకుండా చేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.